హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో నా పేరు ప్రియా అండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడానికి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను ఈ శారీ మీదకి డ్రెస్అప్ చేసుకున్న జ్యువెలరీ అయితే చూపించేస్తాను. అండ్ ఇవన్నీ 916 గోల్డ్ ఐటమ్స్ అనమాట. గోల్డ్ చూపించమని అడుగుతున్నారు కదా, అలా అన్ని గోల్డ్ చూపించలేనమాట. ఎప్పుడైతే నేను స్టైల్ చేసుకుంటానో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటానన్నమాట. చూడండి, ఇదైతే ఫస్ట్ బీడ్స్ కలెక్షన్. నా దగ్గర ఉన్నది ఏకైక బీడ్స్ కలెక్షన్ అనమాట ఇది. అండ్ వేసుకుంటే ఇలా ఉంటుంది అండ్ తీసి కూడా మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇక్కడ మధ్యలో గోల్డ్ది ఇలా వచ్చింది అండ్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి కింద. అండ్ ఇక్కడ పర్ల్స్ వచ్చాయి, మళ్ళీ గోల్డ్ వచ్చింది. పర్ల్స్ గోల్డ్ ఇలాగా ఉంటుందన్నమాట. స్టైల్ చేసుకుంటే ఇలా ఉంటుంది. అండ్ ఇదైతే చాలా సింపుల్గా ఉంటుందండి. ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి అలాగా వేసేసుకోవచ్చు. అండ్ ఫ్యాన్సీ శారీస్ మీదకైతే పర్ఫెక్ట్ జ్యువెలరీ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇదైతే నేను జాయో లుకాస్లో తీసుకున్నాను. అండ్ ఇది 20 గ్రామ్స్ ఉందండి, 20 గ్రామ్స్. అండ్ ఆల్మోస్ట్ నాకు అప్పుడు 98,000 అలా పడిందనమాట. నేను చాలా అప్పుడెప్పుడో తీసుకున్నాను అనమాట, చాలా ఇయర్స్ బ్యాక్. ఇక్కడ గోల్డ్ బాల్స్ అండ్ ఇలా ఉంటుంది, వేసుకుంటే ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ డీటెయిల్డ్గా వీడియోలో క్లియర్గా పిక్చర్ చూపిస్తానమాట. ఇది చూడండి, ఇలా ఉంటుంది. బీడ్స్, గ్రీన్ బీడ్స్ అలా ఉన్నాయి. కింద అయితే ఇలా ఉంది బాల్ లాగా, గోల్డ్ది అంతా ఇలాగా బాల్స్ లాగా వచ్చిందనమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి పర్ల్స్ ఇచ్చారు, మళ్ళీ రెడ్ బీడ్స్ ఇచ్చారు అండ్ మళ్ళీ గోల్డ్ పర్ల్స్ ఇలాగా ఉంది మొత్తం చూడండి. అండ్ పైన వచ్చేసి బాల్స్ లాగా చైన్ ఇచ్చేసారనమాట. ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మనము ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి అలాంటి వాటికి వేసుకోవడానికి పర్ఫెక్ట్ జ్యువెలరీ అని చెప్పచ్చు. నేను కూడా బీడ్స్ కలెక్షన్ అనేది చేయాలి, ఇంకా బీడ్స్ అనేవి కొనుక్కోవాలి. నాకు ఇంట్రెస్టే, కాకపోతే ఇంట్లో బీడ్స్కి డబ్బులు ఎక్కువ పెట్టేస్తున్నారు అన్నట్టు అంటారనమాట. అందుకని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. ఓవరాల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది పిల్లలకి వేసినా చాలా బాగుంటుందండి. నేను పిల్లలకి కూడా చాలాసార్లు వాళ్ళకి వేరే లంగా ఓణీలు అలాగా వేసినప్పుడు, లంగా జాకెట్స్ అలాంటివి వేసినప్పుడు స్టైల్ చేస్తూ ఉంటానన్నమాట. ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మీదకి నేనైతే ఇలా స్టైల్ చేసుకున్నాను, బ్యాంగిల్ అండ్ ఇది. అండ్ ఇదైతే కడా టైప్లో ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇది స్టైల్ చేసుకున్నాను. ఇది కూడా గోల్డ్దే. అండ్ ఇలా ఉంటుంది, ఇలా బాల్ లాగా వచ్చి మధ్యలో అండ్ ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 12 గ్రామ్స్ అండి, 12 గ్రామ్స్ ఉంటుంది ఇది బ్యాంగిల్. కానీ చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కడా అయితే చూపిస్తానండి. ఇలా ఉంటుందన్నమాట చూడండి. హార్ట్ షేప్లో ఇక్కడ ఒకటి ఉండి మధ్యలో బాల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎనామిల్ పెయింట్ అనమాట ఇది. అండ్ చుట్టూరా అయితే ఇలా ఉంటుందండి, ఇటు సైడ్ బ్యాంగిల్ అంతా అంటే ఇలాగే ఉంటుందన్నమాట. మనం బ్యాంగిల్గా యూజ్ చేయొచ్చు, లేదంటే కడాలాగా యూజ్ చేయొచ్చు. నేను అప్పుడప్పుడు ఇలాగా వాచ్తో పాటు స్టైల్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు చాలామంది అలాగే చేస్తున్నారు కదా, అందుకని చెప్పి బాగుంది చూడండి. నాకైతే బాగా నచ్చింది. ఇది అయితే నేను ఏది తీసుకున్నా కానీ పిల్లలకి నాకు యూస్ఫుల్ అయ్యేలాగా ఉండేలాగా ఆలోచించుకుంటానన్నమాట. ఇది కూడా పిల్లలు వేసుకున్న బాగుంటుంది అన్నట్టుగా స్టైల్ చేశాను. ఇది కూడా జాయో లుకాస్ నుంచి తీసుకున్నాను. ఇది 12 గ్రామ్స్ ఉందన్నమాట. ఇది ఇది అండ్ బ్యాంగిల్. అండ్ ఈ చేతికి వచ్చేసి 2 అదర్ బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇలాగా. ఇది ఈచ్ వన్ వచ్చి 12 గ్రామ్స్. సారీ, ఇది ఎక్కడ తీసుకున్నాను చెప్పలేదు కదా. ఇదైతే జాయో లుకాస్లోనే తీసుకున్నాను. జాయో లుకాస్లో యూనిక్ కలెక్షన్సే ఉంటాయి, మీకు కూడా నచ్చుతాయి, ఎవరైనా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి 2 బ్యాంగిల్స్, అంటే ఇవి యాక్చువల్గా 4 అనమాట సెట్ నా దగ్గర ఉన్నది. అండ్ 2 బ్యాంగిల్సే వేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఈచ్ వన్ 12 గ్రామ్స్ ఉంటాయండి.
ఇంకా నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ అండి. ఇవి నా దగ్గర ఉండే 4 బ్యాంగిల్స్లో 2 బ్యాంగిల్స్ అయితే స్టైల్ చేసుకుంటున్నాను. సో ఇవి అన్నమాట. సో వీటన్నిటికీ ఇలాగా డిజైన్ అయితే పైన ఇలా వచ్చిందనమాట చుట్టూరా. అండ్ ఇది వచ్చి ఎనామిల్ అనమాట. సో ఇలా ఉంటుంది. 4 బ్యాంగిల్స్కి కాను నేను ఓన్లీ 2 బ్యాంగిల్సే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ చిన్న చిన్న వాటికి మొత్తం ఇలా ఉంటుంది బ్యాంగిల్స్. నేను ఇవైతే సిఎంఆర్లో తీసుకున్నానండి. ఇవి సిఎంఆర్లో తీసుకున్నాను. అండ్ ఈచ్ బ్యాంగిల్ వచ్చి 12 గ్రామ్స్ పడింది. అండ్ 4 బ్యాంగిల్స్ అలాగా 12 into 4 అనమాట, 48 గ్రామ్స్ అలా పడింది అనమాట. సో ఇవి బ్యాంగిల్స్. సో అప్పట్లో అంటే నేను తీసుకున్న టైంలో 2 lakhs అలా 2.5 lakhs అలా పడ్డాయి నాకు ఇవి బ్యాంగిల్స్. సో ఇవి 2 బ్యాంగిల్స్. అండ్ స్టడ్స్ అయితే ఇవి ఉన్నాయి, డైమండ్ స్టడ్స్. ఇవైతే చేంజ్ చేసేసి రీసెంట్గా పర్చేస్ చేసినవి ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే తెచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా, ఏ ఎకేషన్కి పెట్టుకుందామా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇవైతే పెట్టేసుకుంటాను. సో ఇవి 2. సో కింద బీట్స్ ఉన్నాయి కదా, అవైతే మ్యాచింగ్గా ఉంటాయి. అండ్ నేను వేసుకున్న శారీకి ఇలాంటి బీట్స్ కలెక్షన్స్ అయితే బాగానే ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి సో ఇవి 2 కూడా పెట్టేసుకుంటానమాట. సో ఇది సో నేను వేసుకునే జ్యువెలరీ ఐటమ్స్ అనేటివి, ఇవి స్టడ్స్ అనేటివి వేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను. ఓవరాల్ లుక్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను అనమాట. పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఎవరికైనా నచ్చితే కనుక చూడండి. అండ్ ఇది వచ్చేసి 9 గ్రామ్స్ ఉన్నాయి, 9.5 గ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 24 గ్రామ్స్. అండ్ ఇది వచ్చేసి 12 గ్రామ్స్ ఉంది, 1 సింగిల్ బ్యాంగిల్ వచ్చి. అండ్ ఇదైతే 20 గ్రామ్స్ ఉందండి. సో ఇలాగైతే స్టైల్ చేసుకున్నాను అనమాట. సో పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇది చాలా సింపుల్ అండ్ షార్ట్ వీడియో అనమాట. సో ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది వేసుకొని. సో ఇవ్వండి, ఇలాగైతే స్టైల్ చేసుకున్నాను అనమాట. ఇంతకు చెప్పలేదు కదా ఎందుకు రెడీ అయ్యానని చెప్పేసి. సో ఎందుకు రెడీ అయ్యానంటే, సో ఈరోజు టీచర్స్ డే అనమాట. నేను స్కూల్కి రెడీ అయ్యి వెళ్తున్నాను. సో ఈ షార్ట్ గ్యాప్లో ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాను, ఎలాగా వేసుకుంటున్నాను కదా అని చెప్పేసి, ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో అదండి ఈ వీడియో ఇంతవరకు. సో if you like this video, don't forget to like, share and subscribe to my channel. And for more videos, please subscribe and share my videos if you like it. Stay tuned. Bye bye.